దోపిడీలందు ఆన్లైన్ దోపిడీ వేరయ్యా అన్నట్లు ప్రస్తుతం సెల్ ఫోన్ కు స్పామ్ కాల్స్ వస్తే చాలు జనం హడలిపోతున్నారు. ఎన్నిసార్లు నెంబర్ బ్లాక్ చేసినా మరో నెంబర్ నుండి కాల్ చేస్తూ ఏదో విధంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా ట్రెండ్ కు తగ్గట్లు తమ రూపం మార్చుకుంటూ కొత్త దారుల్లో ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం భారత్లో సైబర్ బాధితులు ఎదుర్కొన్న టాప్ 5 సైబర్ స్కామ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా మీ ఫోన్కు ఎవరైనా కాల్ చేసి ఓటీపీ చెప్పమంటే ఏ చెప్పొచ్చు, బి చెప్పకూడదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ అరెస్ట్ అనే పదం కూడా కొత్తగా వింటున్నాం. ఇది కూడా సైబర్ నేరస్తులు సృష్టించిందే. మన ఫోన్కు వచ్చిన కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మొదట రికార్డెడ్ వాయిస్ వినపడుతుంది. చివర్లో 9 ప్రెస్ చేయమంటారు. అలా చేసిన వెంటనే అవతలి వైపు నుండి మీ ఫోన్ నంబర్పై వేరే నంబర్స్ లింక్ అయి ఉంటాయి. వాటితో ఇల్లీగల్ కాల్స్ రికార్డ్ అయ్యాయని ముందు బెదిరిస్తారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులం అంటూ వాట్సాప్లో వీడియో కాల్స్ చేసి మీ పేరుతో మాదక ద్రవ్యాలకు సంబంధించిన పార్సిల్ వచ్చిందని, లేదా మీరు పంపించిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, మీరు డిజిటల్గా అరెస్ట్ అయ్యారని నమ్మిస్తారు. అక్కడితో మనం కాల్ బ్లాక్ లిస్ట్లోకి పెట్టకపోతే వరుసగా కాల్స్ వస్తుంటాయి. ఒకరు డిఎస్పీ అంటూ మరొకరు ఏసీపీ అంటూ మాట్లాడుతూ ఎక్కడికి కదలొద్దని, ఇంట్లోనే ఉండమని, ఈ విషయాన్ని ఎవరితో షేర్ చేయొద్దని కమెంట్ చేస్తారు. ఈ కేసు నుండి విముక్తి కావాలంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటారు. వారి మాటలు నమ్మి వారు చెప్పినట్టే చేసే క్రమంలో మన అకౌంట్ డీటెయిల్స్ వారి ఆధీనంలోకి తీసుకొని సర్వం దోచేస్తారు. ఈ రకమైన కాల్స్ కు ఎక్కువగా బలయ్యేది డాక్టర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వారు టార్గెట్ చేసేది కూడా వారినే. వీటితో పాటు మ్యారేజ్ స్కామ్లు కూడా ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్నాయి. పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరో వరకు వెళ్ళామంటే మన పెళ్లి అప్పటికే ఆలస్యం అయ్యిందనే అర్థం. సరిగ్గా ఈ వీక్నెస్ పట్టుకున్న సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా నకిలీ సమాచారాల్ని మన మొబైల్స్కు పంపిస్తారు. దీంతో ఆ లింకును ఓపెన్ చేయగానే ఫోన్లోకి మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. దీంతో మన వివరాలు తెలుసుకుని మన అకౌంట్స్ వారి ఆధీనంలోకి తీసుకుంటారు. ఇలా పెళ్లి కాని ప్రసాదులు ఎందరో వారి బారిన పడి మ్యారేజ్ బ్యూరో పేరు చెబితే ఆమడ దూరం పారిపోతున్నారు. ఈ తరహాలోనే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అంటూ నిరుద్యోగులే లక్ష్యంగా ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. రోజుకు కేవలం 3 గంటలే పని, నెలకు 50,000 జీతం అంటూ ప్రకటనలతో హోరెత్తిస్తారు. ఆపై టూల్స్ పై ట్రైనింగ్ అంటూ భారీగా ఫీజులు వసూలు చేసి ట్రైనింగ్ పూర్తయ్యే సమయానికి జంప్ జిలానీలు ముఖం చాటేస్తున్నారు. గతంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ పాత మురికి పోయి కొత్త మురికి చేరినట్లు ఈ మోసాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. మరో ముఖ్యమైన స్కామ్ బ్యాంక్ స్కామ్. బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామంటూ ఓటీపీ చెప్పాలని, అకౌంట్ అప్డేట్ చేయమంటారు. ఓటీపీ చెప్పాక ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా కూడా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి మోసాల బారిన పడేది అన్నీ తెలిసిన వారు, చదువుకున్న వారే కావడం గమనార్హం. వీటితో పాటు ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవారే వీటికి బాధితులు. మొదట్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్స్ వివరాలు చెబుతూ మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు. మొదట్లో కొంత లాభాలు చూపిస్తారు. అలా ఒకసారి నమ్మకం కుదిరాక వారి ప్లాన్ అమలు పరిచి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయించి మొత్తం దోచుకుంటారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాలుగా అప్రమత్తత చేస్తున్నప్పటికీ సైబర్ నేరస్తులు కొత్త దారులు ఎంచుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. వీటిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.